ఫోన్ కంటిన్యూస్గా రింగ్ అవుతుంది. మంచి గాఢ నిద్రలో ఉన్న సుజాత ఎవరో తట్టి లేపితే లేచినట్టు ఫోన్ రింగుకి లేచింది. టైం చూస్తే తెల్లవారు 4. ఈ టైంలో ఫోన్ ఏంటి అని కంగారు పడి ఫోన్ చూసింది. ఆ ఫోన్ వాళ్ళక్క నుంచి. ఫోన్ ఎత్తడానికి 101 కొట్టుకుంది. భయపడుతూనే ఫోన్ ఎత్తి హలో అంది సుజాత. అటు నుంచి వాళ్ళక్క పావని ఏడుపు వినిపిస్తోంది. ఏమైందక్క, ఎందుకు ఏడుస్తున్నావు? అందరూ బాగానే ఉన్నారా అని కంగారు పడుతూ పావని చెప్పింది వినకుండా ప్రశ్నల వర్షం కురిపించింది. సుజాత నాన్నగారికి సీరియస్గా ఉంది. రాత్రి పడుకునే ముందు బాగానే ఉన్నారు. సడన్గా నిద్దట్లో ఛాతిలో నొప్పి మొదలైంది అని అమ్మని లేపారు. గ్యాస్ట్రిక్ పెయిన్ ఏమో అనుకొని అమ్మ ఇంటి వైద్యం చేసింది. కానీ ఏమి చేసినా ఫలితం లేకపోయేసరికి కంగారు పడి ఫోన్ చేసింది. వెంటనే బావగారు హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్లు హార్ట్ అటాక్ అంటున్నారు. పరిస్థితి చాలా విషమంగా ఉంది. మేమంతా హాస్పిటల్లోనే ఉన్నామని చెప్పింది. ఆ మాటలు విన్న సుజాత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇప్పుడెలా ఉందక్క నాన్నగారికి అని అడిగింది. తెల్లారితే కానీ ఏం చెప్పలేమంటున్నారు డాక్టర్ గారు అని చెప్పింది పావని. ఆ మాట విన్నప్పట్నుంచి సుజాతకు కాళ్ళు చేతులు ఆడలేదు. భర్త విషయాన్ని చెప్పి కంగారుగా మొదటి బస్సు పట్టుకుని ఊరు బయలుదేరింది. తనతో పాటు సురేష్ కూడా వస్తానన్నాడు. పెళ్ళైనప్పట్నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ ఆ ఇంటి అల్లుడుగా మీరు ఆ ఇంట్లో అడుగు పెట్టలేదు. ఇప్పుడు పరిస్థితుల్లో వెళ్తే అక్కడ నాకే ఎలాంటి సమస్యలు ఎదురైతాయో తెలియదు. మిమ్మల్ని తీసుకెళ్ళి బాధ పెట్టలేను. అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు చూసుకొని మీకు కాల్ చేస్తాను, అప్పుడు రండి అని చెప్పి వెళ్ళిపోయింది. బస్సు ఎక్కినప్పట్నుంచి జ్ఞాపకాలు సుజాత కళ్ళ ముందు మెదులుతున్నాయి. మధుసూదన్కి 2 కూతుర్లు, 1 కొడుకు. స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ముగ్గురిని బాగా చదివించాడు. పెద్ద కూతుర్ని తన భార్య సావిత్రి తమ్ముడికిచ్చి పెళ్లి చేశాడు. రెండో కూతురు సుజాత తాను ప్రేమించిన సురేష్ని పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పింది. అందుకు మధుసూదన్ ససేమిరా అన్నాడు. ప్రేమించిన సురేష్ని వదులుకోలేక ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది. ఇంటి పరువు తీసిందని సుజాత మీద తండ్రికి కోపం. అందుకే కూతురితో మాట్లాడడం మానేశాడు మధుసూదన్. అప్పుడప్పుడు వాళ్ళమ్మ సావిత్రి మధుసూదన్కి తెలియకుండా కూతురుతో మాట్లాడుతూ ఉంటుంది. కొడుకు లండన్లో ఎంఎస్ చేస్తున్నాడు. అందరూ బాగానే లైఫ్లో సెటిల్ అయ్యారు. రిటైర్ అయ్యి భార్యతో శేష జీవితం గడుపుతున్నాడు మధుసూదన్. ఇక ఏ బాధ్యతలు లేవు. అంతా సవ్యంగా ఉంది అనుకునే సమయంలో ఇలా హఠాత్తుగా హార్ట్ అటాక్ వచ్చింది. సుజాత హాస్పిటల్కి చేరుకుంది. అందరూ హాస్పిటల్లోనే ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో అని భయంగా ఉన్నారు. కానీ అదృష్టవశాత్తు మధుసూదన్ కళ్ళు తెరిచాడు. అందరూ చాలా సంతోషించారు. చాలా కాలంగా తండ్రి ప్రేమకు దూరమైన సుజాత అమాంతం వెళ్ళి తండ్రిని పట్టుకొని బోరున ఏడ్చింది. క్షణం మనది కాదు. రాత్రి ఉన్న ప్రాణం తెల్లారేసరికి ఉంటుందో లేదో తెలియదు. ఉన్న ఈ 4 రోజులు ఈ కక్షలు కార్పణ్యాలు ఎందుకులే అని అనుభవంలో తెలిసి వచ్చిందో ఏమో. అప్పటి వరకు కూతురు మీద ఉన్న కోపం మబ్బు విడిపోయినట్టు మధుసూదన్ మనసు కూడా కరిగిపోయింది. కూతుర్ని చూసి మధుసూదన్ కూడా ఏడ్చేశాడు. డాక్టర్ వచ్చి మరేం పర్వాలేదు, ఒక 4 రోజులు అబ్జర్వేషన్లో ఉంచితే సరిపోతుందని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ వారం రోజులు సుజాత తండ్రిని కంటికి రెప్పలా చూసుకుంది. క్షేమంగా మధుసూదన్ ఇంటికి చేరుకున్నాడు. సుజాత సురేష్కి ఫోన్ చేసి తన తండ్రితో మాట్లాడించింది. మధుసూదన్ అల్లుడిని ఇంటికి ఆహ్వానించాడు. అలా కుటుంబమంతా ఒకటై సంతోషంగా ఉంటున్న సమయంలో సుజాత కడుపుతో ఉన్న సంగతి తెలిసింది. ఇంటిలో ఆనందం మరింత రెట్టింపయ్యింది. తన చేతుల మీదుగా కూతురు పెళ్లి చెయ్యలేకపోయానని, ఇప్పుడు డెలివరీ అయ్యి మనవడో మనవరాలో పుట్టేంత వరకు
కూతుర్ని ఇంట్లోనే పెట్టుకుని బాగా చూసుకోవాలని నిశ్చయించుకున్నాడు మధుసూదన్. ఆ మాటే అల్లుడు సురేష్కి చెప్పాడు. ఇన్నేళ్లుగా తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన సుజాతను కొన్నాళ్లు తన తల్లిదండ్రుల దగ్గర ఉంచడమే భావ్యమని అనుకున్న సురేష్ అందుకు సరేనన్నాడు. సుజాతను కాళ్ళ కింద పెట్టకుండా మధుసూదన్ సావిత్రి చూసుకుంటున్నారు. కానీ ఇదంతా చూసిన పావనికి తన చెల్లెలు సుజాత మీద జలస్ మొదలయ్యింది. మొన్నటి వరకు ఇంటి గుమ్మం కూడా ఎక్కనివ్వని తండ్రి ఈరోజు చెల్లెల్ని నెత్తి మీద పెట్టుకోవడం చూసి తట్టుకోలేకపోయింది. మనసులో అంత కుళ్ళు పెట్టుకున్నా పైకి మాత్రం చెక్కు చెదరని చిరునవ్వుతో ఉండేది. ఇక తన చెల్లెల్ని తన తండ్రి ఇంటికి రానివ్వడని, తమ్ముడు ఎక్కడో విదేశాలలోనే స్థిరపడతాడని, అమ్మ నాన్న సంపాదన ప్రేమ తనకే దక్కుతుందని ఎన్నో ఆశలు పెట్టుకుంది పావని. కానీ ఇప్పుడు ఆశలు అడియాశలయ్యాయి. కథ రివర్స్ అయ్యింది. పావని రోజురోజుకి తట్టుకోలేకపోతుంది. ఇదేమీ తెలియని సుజాత తన అక్క తన శ్రేయస్సురాలిగా తలచి ప్రతి విషయాన్ని తన అక్కతో పంచుకొనేది. అలా 9 నెలలు నిండాయి. అంతలోనే సుజాత పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. మొదటి కూతురు పావని. 2 ఆడపిల్లలే కావడంతో తనకి వారసుడు పుట్టాడని మధుసూదన్ సంబరపడిపోయాడు. ఊరు వాడా స్వీట్లు పంచి పండగ చేశాడు మధుసూదన్. మనవడు పుట్టడంతో సురేష్ అమ్మా నాన్నలు కూడా వాళ్ళని క్షమించి దగ్గరికి తీసుకున్నారు. అందరూ ఘనంగా సుజాత కొడుకు పేరు ఫంక్షన్ చేశారు. ఫంక్షన్కి వచ్చిన బంధువులందరూ సుజాత భర్తను, కొడుకును, కుటుంబాన్ని పొగుడుతూ అందలమెక్కించారు. అది చూసి పావని అస్సలు తట్టుకోలేకపోయింది. తల్లిదండ్రులు చెప్పిన మాట విని మేనమామను చేసుకున్నందుకు తనకి ఏమి దక్కింది? అందర్నీ ఎదిరించి తన చెల్లెలు పరాయి కులం వాడిని చేసుకున్నా ఇప్పుడందరూ ఆమెనే పొగడడంతో పావని మనసులో బాధపడిపోయింది. మనసులో ఎంత బాధ ఉన్నా పైకి మాత్రం నవ్వుతూనే తిరిగేది. అలా 2 ఏళ్లు గడిచాక తన కొడుకు భరత్ పెళ్లి నిశ్చయించాడు మధుసూదన్. పెళ్లి పనులు చూసుకోవడానికి కూతుళ్ళిద్దరినీ 1 నెల ముందే ఇంటికి పిలిచాడు. పావని పుట్టినప్పటి నుండి సొంతూరులోనే పుట్టి పెరిగి అక్కడే మేనమామను చేసుకుని స్థిరపడడంతో పెద్దగా ఇతర విషయాల మీద అవగాహన లేకపోయింది. అందుకే హైదరాబాద్లో ఉంటున్న సుజాతకు అన్నీ తెలుసనే భావంతో భరత్ షాపింగ్ విషయాలన్నింటికి సుజాతనే వెంట పెట్టుకొని వెళ్ళేవాడు. ఇక పావని ఈర్ష్య పరాకాష్ఠకు చేరినట్టు చెల్లెలి మీద పీకల వరకు కక్ష పెంచుకుంది. కావాలనే ప్రతి విషయంలోనూ సుజాతను తక్కువ చేసి మాట్లాడడం మొదలుపెట్టింది. కానీ తన అక్క ఏదో తెలియక అలా మాట్లాడుతుంది కానీ కావాలనే అలా మాట్లాడుతుందని గమనించుకోలేకపోయింది సుజాత. అంతటితో ఆగక పెళ్లి కూతురు బంధువుల దగ్గర సుజాత పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చి నలుగురిలో పరువు తీసింది. పెళ్లి కూతురు బంధువులందరూ సుజాతను చూసి గుసగుసలాడుకోవటం తట్టుకోలేకపోయింది. ఎవరికైనా బయట శత్రువులుంటారు. కానీ సొంత తోబుట్టునే అక్కే తనకి శత్రువుగా మారి తన పరువు బజార్న పెట్టినందుకు కుమిలిపోయింది సుజాత. జరిగిన విషయాన్ని తల్లితో చెప్పుకొని బాధపడింది. సావిత్రికి కోపం వచ్చి పావనిని చిరాట్లు పెట్టింది. తల్లి తండ్రి కూడా సుజాత మాటే నమ్మడంతో పావనికి సుజాత మీద కోపం ఇంకా పెరిగిపోయింది. అప్పట్లో తండ్రి మీద కోపంలో ఉన్నప్పుడు అక్క అని మనసులో మాటలు షేర్ చేసుకున్న మాటలు ఇప్పుడు పావని బయట పెట్టడం మొదలుపెట్టింది. దాంతో పెద్ద గొడవ జరిగింది. ఆ మాటలు అనలేదని చెప్పలేక, ఏ సందర్భంలో అన్నతో వివరించలేక సుజాత మొహం చెల్లక వెళ్ళిపోయింది. అలా సుజాతను కుటుంబం మొత్తానికి చెడ్డ చేసింది పావని. సొంత వాళ్ళనుకుని మనసులో మాటలన్నీ చెప్పుకుంటే ఇలా సమయం చూసి ఇరికిస్తారని తెలుసుకోలేకపోయింది సుజాత. మళ్ళీ తల్లిదండ్రుల ప్రేమకు దూరమైపోయింది. తన తప్పు తాను తెలుసుకొని ఇంకెప్పుడు ఎవరిని నమ్మకూడదని తెలుసుకుంది. పావని మాత్రం చాలా సంతోషంగా ఉంది. తనకున్న అడ్డు తొలగిపోయినందుకు మేఘాలలో తేలుతోంది. కానీ ఇదంతా గమనిస్తున్న పావని భర్త ఆనంద్ పావని చివాట్లు పెట్టాడు.
నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు పావని. పాపం సుజాత, చిన్నప్పటి నుంచి కష్టాలే, నువ్విలా తయారయ్యావేంటి అని చీదరించుకున్నాడు. భర్త మాట లక్ష్య పెట్టకుండా మీకేమీ తెలియదు, మీరు మాట్లాడకండి అని భర్త నోరు మూయించేసింది పావని. పావని మాటలు మధుసూదన్ నమ్మిన చిన్నప్పటి నుండి సుజాత మనస్తత్వం తెలిసిన సావిత్రి నమ్మలేదు. ఎందుకో సుజాత అన్న మాటలను తిప్పి చెప్పింది పావని అని సావిత్రి మనసులో బలంగా నమ్మింది. సుజాత ప్రేమించిన అబ్బాయి విషయంలో తండ్రిని ఎదిరించిందన్న మాటే కానీ ప్రతి విషయంలోనూ ఎంతో అనుకువగా ఉండేది. సావిత్రి ఎలా అయినా భర్తకు నచ్చచెప్పి మళ్ళీ సుజాతను ఇంటికి తీసుకురావాలని నిశ్చయించుకుంది. తన మనసులో మాట భర్తతో చెప్పింది. భరత్ కూడా తల్లిని సమర్థిస్తూ సుజాత అలా అని ఉండదని, ఏదో మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఇలా జరిగుంటుందని చెప్పి తండ్రిని ఒప్పించాడు. భార్య కొడుకు చెప్పిన మాట విన్న మధుసూదన్ మనసు మార్చుకున్నాడు. కుటుంబంలో చెలరేగిన సమస్యలకు పరిష్కారం చెప్పాలని, మళ్ళీ కుటుంబం అంతటినీ కలపాలని సుజాతకి ఫోన్ చేసి పండక్కి రమ్మని పిలిచాడు. తండ్రి నుంచి ఫోన్ రాగానే సుజాత సంతోషపడింది. తనను అర్థం చేసుకున్నందుకు పొంగిపోయింది. ఆనందంగా కుటుంబంతో ఇంటికి బయలుదేరింది. పండక్కి సుజాత వచ్చిందన్న సంగతి విని పావని పండక్కి రాలేదు. మీకు నేను కావాలో అది కావాలో తేల్చుకోండి అని చెప్పింది. ఆ మాటలు విన్న సావిత్రి, ఏంటి పావని నువ్విలా తయారయ్యావు? చిన్నప్పుడు నీకు సుజాత అంటే ఎంత ఇష్టం. స్కూల్లో ఎవరైనా దాంతో పేచీ పడితే నువ్వు వెళ్ళి గొడవ పెట్టుకునేదానివి. నాన్నగారు ఏం తీసుకొచ్చినా తమ్ముడికి చెల్లికి ఇచ్చాకే నువ్వు తీసుకునేదానివి. దాని ప్రేమ విషయంలో కూడా నువ్వు నాన్నగారితో ఎంత పోట్లాడావు. ఇప్పుడు అది నీకు కానిదయ్యిందా? వయసుతో పాటు జ్ఞానం పెరగాలి. నేను నిన్ను ఇలాగే పెంచాను. తోటి కోడళ్లతో పోట్లాడే వాళ్ళని చూశాను కానీ సొంత చెల్లిని ఇంత ద్వేషించేదానిని ఎక్కడా చూడలేదని చివాట్లు పెట్టింది. అందుకు పావని, అవును, నేను మంచిదాన్ని కాదు. నువ్వు చెప్పినట్టు విని మీ తమ్ముణ్ణి చేసుకున్నాను కదా, మావయ్యని చేసుకుంటే జీవితం బాగుంటుంది, ఊళ్ళోనే ఉంటావు, కళ్ళ ముందే ఉంటావని నీ స్వార్థం కోసం నా బ్రతుకుని నాశనం చేశావు. అది ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పటి నుంచి ఇప్పటిదాకా నీ కష్ట నష్టాలన్నీ నేనే చూసుకున్నాను. అది చక్కగా దానికి నచ్చిన వాడిని, బాగా సంపాదించేవాడిని చూసి పెళ్లి చేసుకుంది. నీ కొడుకుని కూడా లండన్ పంపించి పెద్ద చదువులు చదివించారు. నాకే చిన్న వయసులో చదువు ఆపేసి మావయ్యకిచ్చి పెళ్లి చేశారు. ఇప్పుడు నాకేం మిగిలింది? ఆస్తి కూడా ముగ్గురికి సమానమంటున్నారు. మీ దగ్గరే ఉండి మీ కష్టాలు సుఖాలు అన్నీ చూసుకున్నందుకు నాకేం కలిసొచ్చింది? పైగా నాకిద్దరు ఆడపిల్లలు. నా పిల్లలు పుట్టినప్పుడు ఎప్పుడైనా నాన్న అంత సంతోషంగా ఫంక్షన్ చేశాడా? దానికి కొడుకు పుడితే ఊరంతా పిలిచి పండగ చేశాడు. మీ మాట విని మీరు చెప్పినట్టు విన్నందుకు, సర్దుకుపోయినందుకు నన్నే చిన్నగా చూస్తున్నారు. అందుకే నాకది అంటే కోపం అని గట్టిగా అరిచింది. కూతురు మాటలు విని మధుసూదన్ తట్టుకోలేకపోయాడు. తన కూతురు ఇంత అభ్రతాభావంతో బతుకుతున్నదని తెలుసుకుని కుమిలిపోయాడు. అమ్మ పావని, నాకు ముగ్గురు సమానమే. నువ్వంటే మీ తమ్ముడికి చెల్లికి ఎంతిష్టమో తెలుసా? సుజాత కొడుకు నేమింగ్ ఫంక్షన్లో మీ అమ్మ సుజాతకి కట్నం పెట్టలేదు. అల్లుడికి కట్న కానుకలు మర్యాదలు చెయ్యలేదు. ఎంతో కొంత మీ రిటైర్మెంట్ డబ్బులు తీసి ఇవ్వండంటే నేను ఒక 10 లక్షలు సుజాతకు ఇవ్వబోయాను. కానీ సుజాత ఏమందో తెలుసా? నాన్నగారు, మీ ప్రేమ ఆప్యాయత ఉంటే చాలు. ఈ కట్న కానుకలు బహుమతులు నాకొద్దు. మీరేమైనా ఇవ్వాలనుకుంటే పావని అక్కకి సాయం చేయండి. బావగారిది చిన్న ఉద్యోగం. 2 ఆడపిల్లల్ని చదివించుకొని పెళ్ళిళ్ళు చేయాలి. మీరు చేసే సాయం దానికి చాలా ఉపయోగపడుతుంది. నాకేమీ వద్దు అని సున్నితంగా తిరస్కరించింది. అలాంటి దాని మీద నువ్వు ఈర్ష్య పెంచుకున్నావు. తమ్ముడు కూడా ఊళ్ళో ఇల్లు అక్కకే రాసేయండి నాన్నగారు అని చెప్పాడు. మీ తదనంతరం ఎప్పుడైనా ఊరు రావాలంటే ఇక ఈ ఊర్లో మాకెవరున్నారు? అక్క, బావ తప్ప. మేము మీ ఊర్లో ఉండడం కదా అక్కకైతో ఉపయోగపడుతుందని చెప్పాడు.
వాళ్ళిద్దరూ నీ కోసం ఆలోచిస్తుంటే నువ్వు మాత్రం వాళ్ళిద్దరినీ ద్వేషిస్తున్నావా అని జరిగిందంతా చెప్పాడు. తండ్రి మాటలు విన్న పావని తన బుద్ధి ఇంత పెడదారి పట్టిందా అని సిగ్గుతో చచ్చిపోయింది. తన సొంత చెల్లెల్ని శత్రువురా చూసినందుకు కుమిలిపోయింది. తన తప్పు తాను తెలుసుకొని చెల్లెల్ని క్షమించమని వేడుకుంది. తన అక్క అభద్రతా భావంతోనే అలా మాట్లాడిందని అర్థం చేసుకున్న సుజాత మనకు క్షమాపణలు ఏంటక్కా అని పావనిని దగ్గరికి తీసుకుంది. భరత్ తన ఇద్దరు అక్కలను దగ్గరికి తీసుకొని హక్ చేసుకున్నాడు. తన కుటుంబం అపార్థాలు తొలగి మళ్ళీ కలిసి సంతోషంగా ఉన్నందుకు సావిత్రి, మధుసూదన్ సంతోషపడ్డారు. ఇంత మంచి కథను మనకు అందించిన జ్యోతి గారికి ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.